యువత తమ భవిష్యత్తును నిర్మాణాత్మక ప్రణాళికతో తీర్చిదిద్దుకోవాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన సూచించారు. దోమలగూడలోని ఏవీ కళాశాలలో సే నో టు డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఇతరుల ఒత్తిడి వల్ల యువత మత్తు పదార్థాలకు బానిసలయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. అలాంటి ఒత్తిళ్లకు ఏమాత్రం లొంగకూడదని యువతకు సూచించారు. రాష్ట్రాన్ని మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని మధ్య మండల డీసీపీ శిల్పవల్లి తెలిపారు. సే నో టు డ్రగ్స్ లక్ష్య సాధనలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 20 ఏళ్ల మంచి అలవాట్లు క్రమశిక్షణ అలవర్చుకుంటే జీవితాంతం సంతోషంగా ఉంటారని పేర్కొన్నారు. సేఫ్టీ క్లబ్స్ ద్వారా పిల్లలకి నాట్ జస్ట్ సైబర్ సేఫ్టీ, అదేవిధంగా క్రైమ్ గురించి సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ అండ్ ఆల్సో ఇంపార్టెంట్లీ ఈ మధ్య ఎక్కువగా పెరుగుతున్న అడిక్షన్స్కి అగెనెస్ట్గా సేఫ్టీ ఎలాగా హౌ చిల్డ్రన్ కెన్ బి సేఫ్ అనేది వారికి గైడెన్స్ ఇవ్వడము, ఇది స్టార్ట్ చేసి ఇంకా వారి ద్వారా డిఫరెంట్ క్లబ్స్ క్రియేట్ చేసి డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్ కాలేజెస్కి ఈ మెసేజ్ తీసుకువెళ్ళి స్టూడెంట్స్ని బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి వీన్ చేయడానికి ఇది పెట్టారు. పిల్లల్లో ఒక సేఫ్టీ అనేది కల్చర్ లాగా, వెదర్ ఇట్ ఇస్ ఫిజికల్ సేఫ్టీ అవ్వచ్చు, సైబర్ సేఫ్టీ అవ్వచ్చు, డిజిటల్ వెల్ బీయింగ్, అట్లనే యాంటీ డ్రగ్ అబ్యూస్ అండ్ దెన్ ఈవెన్ మెంటల్ హెల్త్, ఈ అన్ని ఆస్పెక్ట్స్ మీద కవర్ చేసుకుంటూ సేఫ్టీ క్లబ్ కాలేజ్ ఆర్ స్కూల్ మేనేజ్మెంట్ బాధ్యత వహిస్తూ పేరెంట్స్ని టీచర్స్ని ఇన్వాల్వ్ చేస్తూ స్టూడెంట్స్ని ఒక సేఫ్టీ అడ్వకేట్స్గా తయారు చేస్తూ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే వెదర్ ఇట్ ఈస్ అట్ హోమ్ ఆర్ ఆన్ రోడ్స్ ఆర్ ఇన్ స్కూల్ ఎనీ ఎన్వైర్న్మెంట్ ఆన్లైన్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నా కూడా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడమే కాకుండా అవతల వాళ్ళకి కూడా గైడ్ చేసి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వగలిగేటువంటి కెపాసిటీ బిల్డింగ్ చేయడం ఈ సేఫ్టీ క్లబ్స్ ద్వారా యొక్క ముఖ్య ఉద్దేశం.